దిత్వా తుపాను నైరుతి బంగాళాఖాతం శ్రీలంక తీరాన్ని ఆనుకుని కొనసాగుతోంది. పుదుచ్చేరికి 330 కిలోమీటర్లు, చెన్నైకి 430 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమైంది. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నైరుతి బంగాళాఖాతం శ్రీలంక పరిసర సమీపంలో దిత్వా తుఫాను కొనసాగుతుంది. ఇది ఉత్తర దిశగా ప్రయాణం చేస్తుంది. అయితే ఈరోజు రేపు కూడా దీని ప్రభావం రాష్ట్రం మీద కనిపించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకసారి మనం చూడొచ్చు. ప్రస్తుతం తుఫాను ఉన్నటువంటి ప్రాంతం ఇది పుదుచ్చేరికి దక్షిణాగ్నేయంగా 280 కిలోమీటర్ల దూరంలో ఉంది. చెన్నైకి సుమారుగా దక్షిణంగా 380 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇది ఉత్తర వాయు దిశగా ప్రయాణం చేస్తోంది. ఉత్తర వాయు దిశగా ప్రయాణం చేస్తూ ఇటు పశ్చిమ మధ్య బంగాళాఖాతం, అలాగే దక్షిణ కోస్తా ప్రాంతం వైపు, అలాగే చెన్నై పరిసర సమీపం నుంచి ముందుకు కదిలేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ ప్రభావం ఈ సాయంత్రం నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి దక్షిణ కోస్తా ప్రాంతాల మీద కనిపించేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు ఇప్పటికే దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి నెల్లూరు, కడప, చిత్తూరు 3 ప్రాంతాలకి ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ని జారీ చేశారు. అంటే ఆకస్మిక వరదలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ ఆకస్మిక వరదలని ఒక్కసారిగా తక్కువ సమయంలో చాలా ఎక్కువ వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం స్పష్టంగా ఉండేటువంటి అవకాశం ఉందని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఈ ప్రభావం 24 గంటల పాటు కొనసాగేటువంటి అవకాశం ఉంది. మరోవైపు ఇప్పటికీ దక్షిణ కోస్తా ప్రాంతాలలో ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతాలంతా కూడా గంటకి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతమైతే తమిళనాడు అంతా కూడా ఈ ప్రభావం కొనసాగుతోంది. తమిళనాడులో చాలా ప్రాంతాలు ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేశారు. సుమారుగా 20 జిల్లాల పైగానే ఆకస్మిక వరదలు వచ్చేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు ఇప్పటికే ఫ్లాష్ ఫ్లడ్ బులెటిన్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్లాష్ ఫ్లడ్ బులెటిన్ కూడా జారీ చేశారు. ఫ్లాష్ ఫ్లడ్ బులెటిన్ కూడా కొనసాగుతోంది. తమిళనాడులో ఉన్నటువంటి 22 జిల్లాలకి ఫ్లాష్ ఫ్లడ్ ఇచ్చారు. కేరళలోని 6 జిల్లాలకి ఫ్లాష్ ఫ్లడ్ ఇచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు, చిత్తూరు, కడప 3 జిల్లాలకి ఆకస్మిక వరదలని ప్రకటించారు. రాగల 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ దిత్వా తుఫాను చెన్నై సమీపం నుంచి చెన్నైకి సుమారుగా ఒక 25 కిలోమీటర్ల పరిసర సమీపం దగ్గరికి వచ్చిన తర్వాత కూడా కొంత రూపాంతరం చెందేటువంటి అవకాశం ఉంది. మరోవైపు ఇది తుఫానుగా నుంచి కొంత బలహీనపడి 1వ తేదీ సమయానికి ఈ ప్రాంతంలో కూడా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే భారత వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు దిత్వా తుఫాను సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తోంది. ఇప్పటికే ఈరోజు రేపు కూడా మొత్తం తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో ముఖ్యంగా దక్షిణ కోస్తా ప్రాంతంలో భారీ వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్రం కూడా ఎప్పటికప్పుడు తుఫాను గమనానికి సంబంధించిన అంశాన్ని స్పష్టం చేస్తోంది. ఈ దిత్వా తుఫాను శ్రీలంక ప్రాంతంలో బీభత్సాన్ని సృష్టించింది. ఈరోజు తమిళనాడు ప్రాంతంలో ప్రభావాన్ని చూపిస్తుంది. రేపు దక్షిణ కోస్తా ప్రాంతంలో ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. గడిచినటువంటి నెల రోజులు కనుక పరిశీలించినట్టయితే గతంలో మోంతా తీవ్ర తుఫాను కూడా ఏర్పడింది. కేవలం నెల రోజుల వ్యవధిలో మోంతా తుఫాను పశ్చిమ మధ్య బంగాళాఖాత ప్రాంతంలో తన యొక్క ప్రభావాన్ని చూపిస్తే ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ దిత్వా తుఫాన్ అంతా కూడా నైరుతి బంగాళాఖాతము, అలాగే శ్రీలంక పరిసర సమీపంలోని ప్రాంతంలో ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రధానమైన కారణం ITCZ యాక్టివ్గా ఉంది. ఇంట్రా ట్రాపికల్ కన్వర్షన్ జోన్ అంటాం. దీనివల్ల తుఫాన్లు ఎక్కువగా కూడా ఏర్పడేటువంటిది ఈ బంగాళాఖాత ప్రాంతంలో. ఎందుకంటే చాలా విశాలమైనటువంటి ప్రాంగణం కొనసాగుతుంది కాబట్టి ఈ బంగాళాఖాత ప్రాంతంలోనే ఎక్కువగా తుఫాన్లు ఏర్పడడానికి అవకాశం ఉంది. షియర్ జోన్ కూడా బాగున్న కారణం చేత తుఫాన్లు వెంటనే ఏర్పడ్డైనటువంటి అభిప్రాయాన్ని కూడా వాతావరణ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. కానీ సాధారణంగా ఎప్పుడైనా సరే ఒక తుఫాను ఏర్పడినప్పుడు ఆ తుఫాను నిర్దిష్టంగా కొనసాగితే బలాన్ని పుంజుకుంటుంది. కానీ గడిచినటువంటి 24 గంటలు గమనించినట్టయితే ఈ దిత్వా తుఫాను సుమారుగా గంటకి 7 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది. అలాగే ఈ తుఫాను ఏర్పడినటువంటి పరిస్థితిని కూడా వాయుగుండం ఏర్పడింది. వాయుగుండం ఏర్పడినటువంటి 12 గంటల్లోనే తీవ్ర వాయుగుండంగాను, మరో 12 గంటల్లోనూ తుఫానుగా ఏర్పడింది. అంటే ఎప్పుడైనా ఒక తుఫాను వేగవంతంగా ఏర్పడినట్టయితే ఆ ప్రభావం, అది ఇచ్చేటువంటి ప్రభావం తక్కువ ఉంటుందని అంచనా వేస్తారు వాతావరణ నిపుణులు. ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి దిత్వా తుఫాను వల్ల ఈ పరిసర ప్రాంతాల్లో గంటకు
60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు ఉండేటువంటి అవకాశం ఉంది. మరోవైపు మరో 24 గంటల సమయంలో అంటే రేపు తెల్లవారుజాము ప్రాంతానికి ఈ దిత్వా తుఫాను తమిళనాడు సమీపానికి వచ్చేటువంటి అవకాశం ఉంది. సమీపానికి వచ్చిన తర్వాత కొంత ప్రభావం తగ్గేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే భారత వాతావరణ శాఖ ఇచ్చినటువంటి అనేక సంకేత సూచికల్లో కూడా చాలా స్పష్టం చేశారు. తుఫానుగా కొనసాగుతున్నటువంటిది వాయుగుండంగా తీవ్ర వాయుగుండంగా మారి కొంత కదిలేటువంటి ప్రక్రియ ఉందని ఇప్పటికే భారత వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది. దిత్వా తుఫాను ప్రభావం ఈరోజు తమిళనాడు మీద కనిపిస్తోంది. దక్షిణ కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో బలమైన వర్షాలు పడుతున్నాయి. కానీ ఈ సాయంత్రం నుంచి కూడా ఈ ప్రభావం దక్షిణ కోస్తా ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా చిత్తూరు, కడప, నెల్లూరు ఈ ప్రాంతాల్లో రాగల 24 గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే మరికొద్ది గంటలు గడిచే కొద్దీ దక్షిణ కోస్తా ప్రాంతంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కొనసాగుతాయి. మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మంగళవారం వరకు కూడా వేటకు వెళ్ళవద్దని విశాఖపట్నం వాతావరణ కేంద్రం స్పష్టం చేస్తోంది. దిత్వా సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి బులెటిన్ని ప్రతి 3 గంటలకి కూడా తుఫాను హెచ్చరిక కేంద్రం జారీ చేస్తోంది. ప్రస్తుతం అయితే తమిళనాడు పరిసర ప్రాంతం వరకు వచ్చే వరకు కూడా పరిస్థితిని కొంత అంచనా వేశారు. తదుపరి 1వ తేదీని కూడా దీని ప్రభావం దక్షిణ కోస్తా ప్రాంతం మీద ఉండేటువంటి అవకాశం ఉంది. 30వ తారీఖు అంటే రేపు సుమారుగా దక్షిణ కోస్తా ప్రాంతంలోని 6 జిల్లాలలో రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. సుమారుగా 20 సెంటీమీటర్లు మించిన వర్షపాతం పడేటువంటి అవకాశం ఈ దిత్వా తుఫాను వల్ల వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.